హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రియల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఫేక్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది. రియల్ ఫ్రెండ్స్ వచ్చేసి నువ్వెంత టాప్ సీక్రెట్ అయినా కూడా చెప్తే వాడు కూడా దాన్ని టాప్ సీక్రెట్గానే ఉంచుతాడు అనమాట, ఎక్కడ స్ప్రెడ్ చేయడు. అలాగే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం షేర్ చేసుకుంటాడు. నీ మౌనాన్ని కూడా వాడు షేర్ చేసుకుంటాడు. నీ సక్సెస్ని వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు అనమాట. అలాగే నీ దగ్గర మనీ ఉన్నాయా, క్యాస్ట్ ఫీలింగ్స్ అవి ఏమి ఉండవు అనమాట రియల్ ఫ్రెండ్స్ దగ్గర. ఈ కష్ట సుఖాల్లో కానీ నీ లోన్లీనెస్లో కూడా నీతో పాటు ఉండేవాడే రియల్ ఫ్రెండ్ అనమాట. ఫేక్ ఫ్రెండ్ విషయానికి వస్తే, ఫేక్ ఫ్రెండ్ ఎప్పుడు నీ దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే ఉంటాడు అనమాట. మనీ తీరాక వెళ్ళిపోతాడు. అంటే లైక్ అవసరం ఉన్నంతసేపే ఉంటాడు అనమాట. అవసరం ఉన్నంతసేపు మామా నువ్వేరా అంటాడు, అవసరం తీరాక నువ్వెవడరా అంటాడు అనమాట ఫేక్ ఫ్రెండ్. నీ సక్సెస్ని చూసి జెలస్ ఫీల్ అవుతాడు. నువ్వు ఏదైనా టాప్ సీక్రెట్ చెప్పినా కూడా వాడికి నువ్వు వెళ్ళాక దాన్ని కామెడీ చేసి అందరికీ నెగిటివిటీగా స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలానే నువ్వు ప్రాబ్లంలో ఉంటే దూరంగా వెళ్ళిపోతాడు అనమాట. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నువ్వు మౌనంగా ఉన్నా కూడా వాడికి అవసరం లేదు. జస్ట్ నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు, నీ దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాడు అనమాట. లైక్ వాడి అవసరానికి కోసమే వస్తూ ఉంటాడు. నా ఉద్దేశంలో ఫ్రెండ్ అంటే ఇప్పుడు దమ్ బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాడు, బట్ దరిద్రాన్ని కూడా షేర్ చేసుకున్నాడే అసలైన రియల్ ఫ్రెండ్ అనమాట. మీకు అలాంటి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.